106 నామం, 147 కీర్తన 3వ వచనం, 147:3. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, ఆ నామం ధ్యానించినాము. ఇప్పుడు గాయములు కట్టువాడు అనే నామం ధ్యానిద్దాం. గాయములు కట్టువాడు, హీ బైండ్స్ ద వూండ్స్. 147 3వ వచనం. గాయములు అనగానే వెంటనే శరీరానికి ఉన్న గాయాలని అనుకుంటాం, కానీ గుండెకున్న గాయాలు దేవుడు ఎరుగు కదా. మానసికమైన గాయాలు ఎన్నో ఉంటుంది. ఒక నోటి మాట చేత ఎంత గాయం కలుగుతుంది. అలాగూ మానసికమైన గాయాలైనా శారీరకమైన గాయాలైనా ఏ గాయాలైనా దేవుడు మాన్పి వేస్తాడు అని మనం నేర్చుకోవాలి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక సేన దయ్యం పట్టిన ఒకడు రాళ్ల చేత తన శరీరాన్ని ఏం చేసుకునేదట, తన సొంతగా గాయపరుచుకునేదట, రాళ్ళు కొట్టుకొని దేహాన్ని. మరి యేసు ఒక్క మాటతో దయ్యమును గద్దించినప్పుడు ఆ అపవాది సైన్యము ఆ దేహాన్ని నుండి వదిలిపోయి ఆ గాయాలన్నీ దేవుడు స్వస్థపరిచి వాడు స్వస్థ చిత్తుడై యేసు దగ్గరకు వచ్చేసినాడు. హల్లెలూయా చెప్తారా? అంటే నీవు సొంతగా చేసుకున్న గాయాలైనా, పరులు నీ మీద చేసిన గాయాలైనా, ఇవన్నీ కూడా ప్రభు మానుపుతాడు. ఎందుకంటే గాయములు కట్టేది ఆయన స్వభావంలో ఒకటి. వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్ దట్ హీ విల్ బైండ్ ద వూండ్స్. యోబు తన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచను. పాత నిబంధనలో ఉంది ఆయన చేతులే స్వస్థపరచను. కృత నిబంధనలో అయితే ఆయన గాయపడిన హస్తము ద్వారా నిన్ను ఏం చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది పాత నిబంధన ఒక ప్రవచనం కదా. మనం కృత నిబంధనలో యేసు ప్రభు సిలువ మరణంలో మనం నేర్చుకుంటున్నాం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు విడుదల కలుగుతుందని. ఆయన మనల్ని గాయపరుస్తాడు. కొన్నిసార్లు మన మేలు నిమిత్తం కొన్ని గాయాలు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడేమో ఏం చేస్తాడు, మేలు కోరి గాయములు చేస్తాడు. అంటే ముద్దులు పెట్టే పగవాన్ని నమ్ముతారా, మేలు కోరి గాయం చేసేవాడిని నమ్ముతారా? మీరు ఎవరు నమ్ముతారు అని అంటారు ఇప్పుడు. కానీ ఎవరైనా అట్లాగూ మేలు కోరి గాయాలు చేస్తే వెంటనే ముఖం మార్చుకొని వీళ్ళకి ఎందుకంటే ఇంత బాధ మన గురించి, వాళ్ళు వాళ్ళ పని చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. కానీ మేలు కోరి స్నేహితులు, నిజమైన స్నేహితులు అయితే వాళ్ళు మేలు కోరి ఎప్పుడు గద్దిస్తూ ఉంటారు, కరెక్ట్ చేస్తూ ఉంటారు, కరెక్షన్ వస్తూ ఉంటుంది. అది మన మేలు కోరక అన్నమాట. పగవాడు ముద్దులు పెడతాడు కానీ అది మోసం. ఆ ముద్దుల ద్వారా నీకు ఏ ప్రయోజనం లేదు, పైగా నువ్వు మోసంలో పడిపోతావు అని అర్థం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను నీవు తృణీకరింప. కొన్నిసార్లు జీవితంలో గాయాలు అవుతూ ఉంటుంది, గాయం అయితేనే ఉంటుంది. నాకు ఎందుకంటే గొప్ప పరిచర్య కదా. ఒక దిక్కు నుండి కాకుండా ఇంకో దిక్కు నుండి గాయాలు భరించడానికి తరబీదు పొందినాను నేనైతే. ఐఎమ్ క్వాలిఫైడ్ అనమాట గాయాల్లో. పెద్ద డిగ్రీ ఏదైనా ఉంటే నాకే ఇవ్వాలి, ఎందుకంటే కష్టమే. ఒక్కొక్క అడుగులో గాయాలు వస్తూనే ఉంటుంది. అయినా వెంటనే నా గాయాలు ఎవరు కడుతున్నారు, ప్రభు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాయాలతో గుండె బద్దలైపో కొన్నిసార్లు నా వల్ల కాదు అనుకున్నా నెక్స్ట్ మినిటే ఇంకెక్కడో పోయి వాక్యం ఇవ్వాలంటే ఆ గాయాలన్నీ అక్కడనే పడేసి పోయి వాక్యం ఇచ్చేసి మళ్ళీ వచ్చేలోగా ఆ సంతోషం దుఃఖం అంతా పోతుంది. దేవుడు ఆ సంతోషాన్ని తిరిగి ఇస్తాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు నీ కుటుంబ జీవితంలో గాయాలు ఉంటుంది, ఉద్యోగ జీవితంలో గాయాలు, నువ్వు ప్రేమించిన వ్యక్తులు కూడా నీకు గాయాలు చేస్తారు. కానీ నువ్వు ప్రార్థన చేసి విడుదల పొందాలి. ఆయన గాయం చేసిన గాయం కడతాడు. అన్నీ నీ మేలు కొరకే అన్నమాట. నా ప్రథమ కుమార్తె చనిపోయినప్పుడు పెద్ద గాయమే. ఇక గాయం ఎప్పుడు మానదనుకున్నాను నేను. 4 ఏళ్ల పాప, చక్కని అందమైన చక్కని బిడ్డ, తారా అని పేరు పెట్టుకున్నాము. ప్రథమ కుమార్తె హఠాత్తుగా చనిపోతే ఎలా ఉంటుంది? మీలో ఎవరికైనా అనుభవం ఉందా? సొంత బిడ్డ, మొట్టమొదటి బిడ్డ, 4 ఏళ్ళు చక్కని మాటలు మాట్లాడుతున్న బిడ్డ హఠాత్తుగా నీ దగ్గర నుండి పోతే ఎట్లుంటుంది? పెద్ద గాయమే, చాలా గాయం. బ్యాంకులో పనిచేస్తున్నాను అప్పుడు. నేను సంతకం పెడితేనే చెక్ ఎన్కాష్ కావాలి. లక్షల చెక్ మీద నేను సంతకం పెడితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నమాట. కస్టమర్స్ అందరు ఇట్లా వరదలా నిలబడుతూ ఉంటారు. తిరిగి నేను ఉద్యోగానికి వెళ్ళలేను అనుకున్నాను పాప చనిపోయినప్పుడు. 2+2 4 గంటలకు కూడా నా మడి పని చేయడం లేదు. నేను ఎలాగూ మరి లెక్కలు చేస్తాను బ్యాంకులో, నా వల్ల కాదు. నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో,
తల దూసుకోవడం లేదు, ఆహారం తినడం లేదు, నాకు మంచి బట్టలు అంతవరకు చాలా స్టైల్గా తిరిగిన బొమ్మలాగా తయారయ్యేదాన్ని. ఇప్పుడు బట్టల మీద కూడా ఆశ లేదు, ఏమీ లేదు. ఇంకా అసలు చనిపోతే బాగుండు, ఎక్కడన్నా పడి చనిపోవాలనుకున్నాను. అంటే హఠాత్తుగా కుమార్తె నా దగ్గర లేదు కదా. అంతవరకు చక్కని చిన్న చిన్న మాటలు అవన్నీ మాట్లాడితే మేము ఎంత ఆనందించేది. ఒక్కసారి అలాగూ బ్రేక్ పడింది లైఫ్లో. ఆ గాయం ఎవ్వరూ వాన్పలేరు అనుకున్నాను. కానీ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కదా. ఆయన నా మేలు కొరకే గాయం చేసి నా రూట్ మార్చేసి, లేకుంటే ఈ లోకం నటనలో కొట్టుకొని పోయే నన్ను యూటర్న్ అయిపోయిందనమాట జీవితం. తిరిగి చక్కని మార్గంలో నడిపించి నాకు తన ఉపదేశం చేసి దర్శనం ఇచ్చి గాయము కట్టి మాన్పి మరీ 3 పిల్లల్నిచ్చి గొప్ప అద్భుతమైన సేవ పరిచయం మీకు అందరికి సేవ చేయడానికి ధన్యతనిచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ గాయము నాకు కలగకుంటే 1000 నామాలు ఎలాగొచ్చేది, 1000 వాగ్దానాలు ఎలాగ ప్రసంగం చేసేదాన్ని, 1000 ఆదేశాలు ఎలాగో, ఇలాగ శీర్షికలు వెంబడి శీర్షికలు ఏ విధంగా వచ్చేది అంటే దేవుడు ఒక ప్రణాళికతోనే ఒక వ్యక్తికి గాయము చేస్తున్నాడు. శ్రమ లేనివాడు దుర్బీజుడు అని వాక్యంలో ఉంది. శ్రమ కలగకుంటే నువ్వేమీ నేర్చుకో, ఏ పాఠాలు నేర్చుకో. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరడానికి కొన్నిసార్లు ఇలాంటి గాయాలు అవుతున్నాయి. చాలా ప్రేమించిన కార్యాలు నీ నుండి వదిలిపోతాయి. నీ కంటికి ఇంపైనది ఒక్క దెబ్బతో దేవుడు తీసేస్తాడు. అప్పుడు గాయమే కదా. దేవుడు గాయం చేస్తాడు కానీ కడతాడు. అది నీ ప్రయోజనం కొరకే. ఒకసారి ఒక సహోదరి యంగ్ లేడీ, 30 ఏళ్ళు లేవు, 3 పిల్లలతో నా దగ్గరకు వచ్చింది. విధవరాలు అయిపోయింది. భర్త యాక్సిడెంట్లో చనిపోయినాడు. భర్త చనిపోతే ఎలా ఉంటుంది ఆ స్త్రీ పరిస్థితి? అతనే కదా ఇంటికి యజమానుడు, భార్య బిడ్డలను పోషించేవాడు. హఠాత్తుగా చనిపోయినాడు ఆ కార్ యాక్సిడెంట్. ఈమె 3 పిల్లలు తీసుకొని ఇక్కడ నా దగ్గరకు వచ్చింది. అమ్మా నేను చనిపోతున్నాను, నేను ఇంకా బ్రతకాను అంతే, మేము హుసేన్ సాగర్లో పడి చస్తానికి వెళ్తున్నాం, అంతకుముందు నీ ముఖం ఒక్కసారి చూసుకొని వెళ్తామన్నది. అప్పుడు నేను నన్ను ఒక్కసారి నన్ను చూస్తే ఇంకా నువ్వు ఎప్పుడు కూడా చావు, దేవుడు నన్ను సేవకురాలుగా పెట్టినాడు ఇక్కడ, నేను దేవుని వాక్యం నీకు ఇస్తాను, నువ్వు ఎప్పుడు చావు అని ఆమె దగ్గర తీసి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి ప్రార్థన చేసి, ఉట్టి ప్రార్థనలు చేస్తే పని చేయదండి, కొద్దిగా ప్రేమ కూడా చూపెట్టాలి కదా. ప్రార్థన చేయాలి, ఆమెకు కావాల్సిన అవసరతలు కూడా తీర్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఎంతో ఆదరణ పొంది. దానికి పైగా 3 పిల్లల్ని తీసి నేను ఒక హాస్టల్లో ఏర్పాటు చేసి ఆమెకు ఒక పని ఏర్పాటు చేసి ఆమె ఎంతో ఆదరణ పొందింది. దేవునికి స్తోత్రం. ఆయన గాయం కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాసులం ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా. దేవుడు ఎప్పుడు నీ గాయాలు కట్టాలని అనుకోకుండా ఇతరుల గాయాలు కూడా కట్టడానికి నీకు దేవుడు సామర్థ్యము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా గుండె చెదిరి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం పట్టించుకోకుండా నాకైతే అంత బాగుందిలే అన్నట్టుంటే అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు నిన్ను ఎట్టి ఆదరణతో నిన్ను ఆదరించినాడు, అట్టి ఆదరణతో నువ్వు ఇతరులను కూడా ఏం చేయాలి? ఆదరించాలి. గాయం కట్టే దేవుడు, అది దేవుని స్వభావం అన్నమాట. ఇట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్ టు బైండ్ ద వూండ్స్. అలాగూ ఈ పరిచర్యలో ఎంతోమంది ఆదరణ పొందుతున్నారు, గాయములు కట్టబడుతూ ఉంది. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువలో ఆయన గాయములు ఎవరైనా లెక్కించాలంటే వీలు పడుతుందండి? పంచగాయములని పాట పాడతారు కానీ పంచగాయాలేనా? ఒక కొరడాతో కొట్టి వీపు మీద కొట్టి ఇట్లా లాగినప్పుడు ఎన్ని గాయాలు, తలకు ముండ్ల మకుటం వేసి అమర్చినప్పుడు ఎన్ని గాయాలు, తలకి ఎన్ని గాయాలు, ఆ బల్లెముతో పక్కన పొడిచినప్పుడు ఎంత గాయం. అలాగూ బలమైన మేకులతో తూట్లు పుడిచినారు కదా చేతులకు కాళ్ళకు, ఎన్ని గాయాలు మన కొరకు ఆయన అనుభవించినాడు. కానీ మన గాయములు ఆయన కడతానని వాగ్దానం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. నిన్ను గాయపరిచిన ఆయన తిరిగి గాయం కడతాడు. ఆయన పొందిన గాయములే మనకు ఔషధంలాగా పనిచేస్తుంది. విడుదల ఆయన గాయముల చేత మనకు కలుగుతుంది. ఒకవేళ ఈరోజు నువ్వు గాయపడి ఉంటే, గాయపడిన ప్రభువును, సిలువలో వేలాడే ఆ ప్రభువును ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే నీకు శక్తి కదా. సిలువ అంటే రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. హల్లెలూయా. ఇంకా మరి ఒక నామం, 107వ నామం, కొనసాగించువాడు అనే నామం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 వచనాలు మీరు చదివితే, పౌలు హెబ్రీలకు రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎడల ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తు. ఇదందరికీ తెలిసిన వాక్యమే.
మనం ఎవరి వైపు చూడాలి ఎప్పుడు విశ్వాసులు? యేసయ్య వైపే చూడాలి. కానీ అటు ఇటు చూస్తాం, ఎన్నెన్నో ఇబ్బందులు తెచ్చుకుంటాం, ఎన్నెన్నో మరి సమస్యల్లో పడిపోతూ ఉంటాం. నువ్వు ఎటే చూడాలి, ఒకటే దిక్కు చూడాలి, యేసయ్య తట్టే చూడాలి. ఆయన విశ్వాసమున కర్త. విశ్వాసమున కర్త అనే నామం మనం ధ్యానించినాం. ఇప్పుడు ఇంకో నామం ఏంటి? విశ్వాసమున కర్త మాత్రం కాదు, దాన్ని కొనసాగించువాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొనసాగించువాడు. ఈజ్ నాట్ ఓన్లీ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్, బట్ ఈస్ ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. హీ విల్ ఫినిష్ యువర్ ఫెయిత్. నువ్వు ఆరంభించినావు యేసుతో నీ విశ్వాస జీవితం, తిరిగి నువ్వు దాన్ని ముగించబోతున్నావు యేసుతో. ఆయన నిన్ను తన బాహులోకి చేర్చుకుంటున్నాడు. కాబట్టి నీకు ఈ జీవితంలో ఏ భయం ఉండొద్దు అన్నమాట. రోగం వచ్చినా భయపడదు, ఏ టెన్షన్ భయపడదు. ఈ చాలినవాడు. మనం ఒక వాక్యం చదివినాం కదా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. అన్ని రుగ్మతలకు ఆయన సరిపోయినవాడు. మనకు ఇంత పెద్ద బ్యాలెన్స్ బ్యాంకులో పెట్టినాడు దేవుడు. అది విత్డ్రా చేసుకోవడానికి తెలియాలి కదా. యూ హ్యావ్ టు విత్డ్రా ఇట్, యూ హ్యావ్ టు యూస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అంటే ప్రతి సమస్యకు పరిష్కారం. ప్రార్థన చేయాలి, విడుదల పొందాలి. ప్రార్థన చేయాలి, విడుదల పొందాలి. ప్రార్థన చెయ్యం కాబట్టి మన సమస్యల్లో మనం తడబడుతూ, బాధపడుతూ, కలవరపడుతూ మరి బాగా ఆందోళన చెందుతున్నామని అర్థం. యూ ప్రే, యూ విల్ గెట్ పీస్. నీకు సమాధానం వచ్చేస్తుంది. ఆయన దిగి వచ్చేస్తాడు అంతే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమంటాడంట? నేను ఉన్నానని అంటున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఉన్నానని అనువాడని ఒక నామం ఉన్నది. ఐఎమ్ దేర్ అని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక విశ్వాస జీవితంలో తప్పకుండా నీకు ఒడిదొడుకులు ఉంటాయి. సాఫీగా అన్ని కార్యాలు జరిగిపోతాయి, నీకు ఇంకే సమస్యలు ఉండవని ఎప్పుడు ఎక్కడా లేదు. ప్రభు ఎక్కడా అనలేదు. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమలు. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఐఎమ్ ద విక్టర్. ఐ హ్యావ్ విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్. ఐ విల్ గివ్ యూ విక్టరీ. నేను ఇస్తాను నీకు విజయం అని దాని అర్థం. కనుక నీవు భయపడ అవసరం లేదు. నీ జీవితం ఎలాగో కొనసాగించాలి. కొందరు భయం, కొందరు కుటుంబ జీవితం. అయ్యో ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో నా కుటుంబ జీవితం, మేము ఎప్పుడైనా విడిపోతామేమో, నా భర్త నన్ను వదిలేస్తాడేమో, నా పిల్లలు నన్ను వదిలేస్తాడేమో. ఏ భయం అవసరం లేదు. నీ తల వెంట్రుకల్లో ఒక్కటి నేలకు రాలాలంటే ఎవరి అనుమతి కావాలి? అది తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తెలిసి ఉండాలి. నేను ఒక పులి బిడ్డను. పులి బిడ్డ పులిలాగానే ప్రవర్తిస్తుంది కదా. దేవుని స్తోత్రం. నేను ఎందుకు భయపడాలి? ఎవరు తీస్తాడు నా ప్రాణం? నా ప్రాణం తీయాలంటే ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. గాడ్స్ పర్మిషన్. నో వన్ కెన్ టచ్ మీ. ఒకవేళ ఎవరైనా వచ్చి నా ప్రాణం తీస్తే దేవుని చిత్తం అనుకుంటాను, అంతేగాని నేనెందుకు భయపడాలి? చివరి ఊపిరి వరకు దేవుని సేవ చేయాలి. చప్పట్లు కొడతారా? దేవుని స్తోత్రం. వై షుడ్ ఐ ఫియర్? నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు విరోధి? కనుక ఆయన కొనసాగిస్తాడు. ఆరంభించినాడా దాన్ని కొనసాగిస్తాడు. నీ కుటుంబ జీవితం ఆరంభించినాడా దాన్ని కొనసాగిస్తాడు. విశ్వాస జీవితం ఆరంభించినావా? దేవుని పేరట నువ్వు బాప్తీసం తీసుకొని నువ్వు విశ్వాస జీవితంలో అడుగు వేసినావా? అయ్యో మధ్యలో నేను ఇంకా పడిపోతానేమో అని అనుమానం అవసరం లేదు. ఆయన విశ్వాసముకు కర్త, దాన్ని కొనసాగించువాడు. హల్లెలూయా. ఈజ్ ద ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి విడుదల పొందాలి. అందుకే కదా యేసునామంలో నువ్వు అడిగి విజయం పొందుకుంటున్నావు. తన భక్తులను ఆయన ఎన్నడూ కూడా విడవడు. తన భక్తుల ప్రాణం ఆయన కాపాడుతాడు. తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు ఆయన శక్తిమంతుడని వాక్యంలో ఉంది. ఆయన అడుగడుగున నిన్ను నడిపించడానికి సమర్థుడని నీవు విశ్వసించాలి. నీ భక్తి జీవితం పాడవుతుందని భయపడకూడదు. పాపంలో పడిపోతావని భయపడకూడదు. విశ్వాస జీవితం భ్రష్టమైపోతుందని భయపడకూడదు. అయ్యో సగం ప్రాయంలో నా జీవితం యాక్సిడెంట్ అవుతుందని. చాలామందికి ఏం భయం అంటే, ఇంటి నుండి బయట పోయి ఏదో యాక్సిడెంట్ అయి చచ్చిపోదు. మా వారు బయటికి పోయినారండి, వస్తాడో లేదో తెలియదు. అట్లా భయపడదు. నువ్వు దేనికి భయపడతావు అదే నీ మీదకి వస్తుంది. నీతి మంతుల విశ్వాస మూలమున బ్రతకాలి. యు లివ్ బై ఫెయిత్. వెళ్ళినాడు రావడానికి ప్రార్థన చేయి, అంతేగాని భయపడుకుంటా కాదు నీ జీవితం. పిల్లలు బయటికి పోయినారు ఏమవుతారో కాదు, ప్రార్థన చేయాలి. ఆయన అన్నిటికీ నేను ఇంతకుముందు చెప్పిన అల్ఫాగా ఉంటాడు, ఒమేగాగా కూడా ఉండగలడు. కార్య ఆరంభము కార్య అంతము ఆయన వశములో ఉన్నది. ఆయన అల్ఫయు ఒమేగయు అయిన దేవుడని. ఆరంభించేవాడు, దాన్ని కొనసాగించేవాడు.
ప్రకటన 1:8 చూడండి, ఆయన నామం ఎంత ఘనమైంది. రెవల్యూషన్ 1:8 అల్ఫయు ఒమేఘయు నేనే. అల్ఫయు ఒమేఘయు నేనే అంటే ఫుట్నోట్లో దాని అర్థం చూడండి 5 ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. ఎంత బాగుందండి ఈ మాట. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. రేపు ఏమవుతుంది అని ఆలోచించొద్దు అన్నాడు. రేపు నీ చేతిలో లేనే లేదు. ఏనాటికి ఆనాటికి చాలు. రేపేమవుతుందో, ఈ మనిషి ఏం చేస్తాడో రేపేం చేయడు. అది చెయ్యాలంటే ఎవరు సెలవు కావాలి? అంత విశ్వాసం ఉండాలి. మనం విశ్వాసం చేతనే దేవుని ఘనపరుస్తున్నాం. విశ్వాసం చేతనే ఈ లోకాన్ని జయించగలుగుతున్నాం. ఈ లోకమును జయించు విజయమే మన విశ్వాసం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యు నీడ్ నాట్ ఫియర్ ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ ద A to Z. ఆయన దేవుడే అన్నమాట. దేవునికి స్తోత్రం. హీఈస్ ద A, హీఈస్ ద Z అండ్ హీ విల్ క్యారీ త్రూ యూ A to Z. ఆది అంతం, అల్ఫా ఒమేగా. విశ్వాసం ఉన్న కర్త, దాన్ని కొనసాగించేవాడు. అందుకే నీవు భయపడే అవసరం లేదు. మధ్యలో ఏమైపోతుందో, నేను చనిపోతానేమో, నీ దినముల లెక్క నీవు పూర్తి చేస్తావు. ఏం భయపడే అవసరం లేదు. మరి అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే, సర్వాధికారి. దేవుడు నాకు ప్రభువు సెలవిస్తు, సర్వాధికారి. ఎంత మంచి పేరండి. ఇంకా ధ్యానించాలి. ఒక్కొక్క పేరు ధ్యానిస్తుంటే ఆయన గుణాలు మనం తెలుసుకుంటాం. సర్వాధికారి అంటే హీ హాజ్ ద అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. సో గాడ్స్ చైల్డ్ నీడ్ నాట్ ఫియర్. దేవుని బిడ్డ భయపడే అవసరము లేదు అని అర్థం. మీలో భయం పోయిన వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టండి. మాకే భయం లేదనే వాళ్ళు చేతులు చూపెట్టాడు. భయం పోయిందా నిజంగా? ఏ చేతులు మీదకి ఎత్తాడు. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. భయం ఎందుకు లేదంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు మనకు నిత్యుడైన దేవుడు. దేవుడు మన గాయములు కడతాడు. ఇంకా దేవుడు మనల్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా. నామములు మనం ధ్యానించినాము. చేతులెత్తి స్తోత్రం 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 అనే 3 సార్లు మనం పలుకుదాం. హల్లెలూయా. స్తోత్రం. సంతోషం ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. గాయములు కట్టువాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొనసాగించువాడు, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ పరిశుద్ధ నామములో స్తోత్రం. ప్రభువా, నీవు మమ్మను పరిశుద్ధపరిచే దేవుడు అని, మాలో ఉన్న ప్రతి మాలిన్యం, అపవిత్రత, పాపం, అతిక్రమం ఇవన్నీ తొలగిపోవాలంటే యేసు రక్తము మాకు చాలినదని మేము నేర్చుకున్నాం. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మమ్మను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుందని మేము వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మేము పాపంలోనే ఉండి నశించడం నీ చిత్తం కాదు నాయన. మేము పరిశుద్ధులుగా ఉండడానికి నువ్వు పిలిచినావు, పరిశుద్ధ జనంగా పిలిచినావు. వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నిత్యుడగు దేవుడు, శాశ్వతుడైన దేవుడు, నీకు మరణమే లేదు, నీకు అంతము లేదు. అట్టి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములకు దేవుడు, తరతరములకు దేవుడు. ఇటు గొప్ప దేవుళ్ళు మా నమ్మకం. మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా గాయములు కడతానని వాగ్దానం ఇచ్చినావు ప్రభువా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్ని గాయములతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ గాయములో కట్టి, నీ గాయపడిన హస్తం ద్వారా ఆ గాయం కట్టి వారి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడు. ఆనాడు పౌలు శీలలు చెరసాల్లో ఎన్ని గాయాలతో ఉన్నారు, ఆయన పాటలు పాడి ప్రార్థన చేసి మహిమపరిచినారు. ఎవరైతే గాయం చేసినారో వారే వచ్చి వారి గాయములన్నీ కడిగినట్టు అపోస్తల కార్యం 16వ అధ్యాయం మేము చూస్తున్నాం. అవును ప్రభువా, నీవు చేసిన అద్భుతం అది. మాము గాయం చేసిన వారే వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మా విశ్వాసం. గొప్ప దేవా, అలాగే కొనసాగించువాడని నామంతో నేను స్తుతిస్తున్నాం. మా విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగిస్తావని ఈరోజు మేము నేర్చుకున్నాం. మేము భయపడే అవసరం లేదని ప్రభువా. శోధనలకు మేము భయపడరాదు, పరిస్థితులకు మేము భయపడరాదు, సమస్యలకు మేము భయపడరాదు, అనారోగ్యతకు మేము భయపడరాదు. ఎందుకంటే మా యొక్క దేవుడు నువ్వు గొప్ప దేవుని కలిగి ఉన్నామని మేము నీ గుణములను మేము ధ్యానించినప్పుడు ఎంత శక్తి కలుగుతుంది నాయన. దేవుని వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, గొప్ప కార్యములు చేయమని, మా సంఘాన్ని ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు